బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమది ఎప్పుడూ ప్రజల పక్షమేనన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేకపోతుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద పార్టీ జెండాను మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ నేటితో 25వ వసంతంలో అడుగు పెడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంఖ్యలను తెంపి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ అన్నారు. ఇదే సిద్దిపేటలో 24 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీ లేకుండా తెలంగాణను ఈ అభివృద్ధిని ఊహించలేమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తామని కూడా ఈ రోజు కాంగ్రెస్ మీద పోరాడుతా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తామని గద్దెనెక్కిండ్రు. 17 నెలలు అయిపోయింది. ఏడాదిని అర్థమైన మహాలక్ష్మి ఊసలేదు, 4000 పెన్షన్ ముచ్చటలేదు, రైతు బంధు 15,000 వచ్చింది లేదు, రుణమాఫీ పూర్తయింది లేదు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రజలు విషయాలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. మరి మన సిద్దిపేటలో కూడా మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. కాంగ్రెస్ వచ్చినాక మన పిల్లల కోసం చదువుల కోసం పెట్టిన వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి కొడంగల్కి ఎత్తుకుపోయింది. మన శిల్పారామం పనులు అక్కడే ఆగిపోయినాయి. మన రంగనాయక్ సాగర్ లో పనులు అట్లనే పిల్లర్లు గాలిలో వేలాడుతా ఉన్నాయి. పనులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క పని కూడా ఎస్సీ గురుకుల పాఠశాలకు 30 కోట్లతో భవనం శాంక్షన్ చేస్తే దాన్ని కూడా సిద్దిపేటలో క్యాన్సిల్ చేసి ఎత్తుకుపోయింది. రోడ్ల పనులు ఆగిపోయినాయి. అంటే ఇవాళ సిద్దిపేట మీద పగబట్టినట్టు చేస్తున్నారు. కొత్తగా శాంక్షన్ వచ్చింది లేదు, చేసిన పనులు కూడా అడ్డుపడతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట అంటే ఓర్వలేని పరిస్థితి ఉంది. మంచిది బిడ్డ, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. తప్పకుండా ఇంతకు రెట్టింపుగా మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. మీరు ఆపినా ఆగదు, వేరే శాశ్వతం కాదు. మీరు ఏడాది అర్థంలే పాలేందో నీళ్ళేందో తెలిసిపోయింది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ కావాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఏ గల్లీలో చూసినా గులాబీ పండగ వాతావరణం కనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీల విధానం కానీ వారు చేసే పనుల మీద కానీ పూర్తిగా మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈరోజు మరి ప్రజలే కాదు, మరి ప్రతి ఒక్కరు కూడా మరి మామూలు కార్యకర్త నుంచి మొదలుకుంటే రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మరి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆరే, మళ్ళీ మాసారే, మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు ఎక్కడ పోయినా ఏ నలుమూలల నుంచి తండోపతండాలుగా మళ్ళీ మా సారును తెచ్చుకుంటాం, మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి సిద్దిపేట జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా తప్ప ఏ గ్రామంలో కూడా ఇంకో జెండాకు ఆస్కారం లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు కాబట్టి రేపు అభివృద్ధి అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి అనే దిశలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారు